ఫైనల్గా గాయ్స్ చెప్తున్నాను గాయ్స్, ఎంత బాగుందనంటే అసలు మామూలుగా లేదు. ఈ మొత్తం క్రెడిట్ మొత్తం అనిల్ బ్రోక్ అయితే ఇవ్వాలి. ఎందుకనంటే లొకేషన్ అయితే ఉందన్నమాట. సుక్క చూడండి, చాలా మంది వచ్చారు. ఎంత క్రేజీ ఉందంటే ఒకసారి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. ఇట్లా జనాలేంది గాయ్స్, ఎంతమంది ఉన్నారు. అసలు హైదరాబాద్లో ఇలాంటిది ఒకటి ఉంటే మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటుండే, కానీ లేదు. వీకెండ్స్లో అయితే ఖచ్చితంగా అయితే ప్లాన్ చేయకండి అని చెప్తాను నేనైతే. ఎందుకనంటే ఆ జనాలను మనం తట్టుకోలేము అనమాట. ఇక్కడ అసలు ఏం చూడాలి ఏం చూడకూడదు అని చెప్పి విషయం అర్థమైతే లేదన్నమాట. ఎందుకు అంటే చూసిన ప్రతి ప్లేస్ బాగుంది. లిటరలీ చెప్తున్నాను గాయస్, మన బెంగళూరులో వచ్చి ఈ నంది హిల్స్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకనంటే నేను నంది హిల్స్ అంటే ఏదో అనుకున్నా, సో ఫొటోస్లో వీడియోస్లో ఎలాగో ఇలానే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఈ రోడ్ జర్నీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటే అసలు మామూలు అయితే లేదు. అసలు నిజం చెప్తూ ఉన్నాను. చూసి ఆగుతున్నారు అనమాట, కానీ ఇక్కడ ఆగడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. ఇది 2 ways అనేది ఒకటే ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి పైనుంచి వచ్చే వెహికల్స్ అనేవి కొంచెం కనిపిస్తలేవన్నమాట. సో కొంచెం బెటర్ అన్నమాట, కొంచెం మెల్లగా వెళ్ళడం అనేది. సో ఎందుకంటే ఈ టైంలో పైనుంచి కిందికి అయితే వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ అయితే రావు, కానీ చెప్పలేం కదా. సో ఎగ్జిట్ అయ్యేటప్పుడే మనకు ఎక్కువ వెహికల్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి మనము వెళ్ళేటప్పుడు అయితే ఓకే, కానీ వచ్చేటప్పుడు అయితే ఒకసారి చూసుకోవాలన్నమాట కంపల్సరీగా. సో నాకు తెలిసిన మట్టుకైతే ఎక్కడం అనేది చాలా ఈజీ, కానీ దిగడం అనేది కొంచెం కష్టమని అనుకుంటున్నాను మేబీ. కానీ లిటరలీ చెప్పాలంటే గాయస్ వేరే లెవెల్ ఉంది అసలు. నిజం చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఫైనల్గా గాయస్ చెప్తున్నాను గాయస్, ఎంత బాగుందనంటే అసలు మామూలుగా లేదు. ఈ మొత్తం క్రెడిట్ మొత్తం అనిల్ బ్రోక్ అయితే ఇవ్వాలి. ఎందుకనంటే మా ప్లానింగ్లో ఇదైతే లేదన్నమాట. ఫైనల్గా లాస్ట్కి వచ్చేసరికి సో బ్రో నేను ఇంతకుముందు వెళ్ళినా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పేసి అన్నాడు. సో నిజం చెప్తున్నాను గాయస్, నేను ఎక్స్పెక్ట్ చేశాను, నో ప్రాబ్లం. వీడియోస్లో అయితే చూశాను కానీ రియల్గా అయితే చాలా బాగుందన్నమాట. వీడియోలో కన్నా రియల్గా అయితే బాగుంది. సో ఎంత క్రేజీగా ఉందంటే అంత క్రేజీగా ఉందన్నమాట. అంటే మీరు చూడవచ్చు ఎంత బాగుంది అంటే. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు అర్థమైతే లేదు, కానీ రియల్గా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇన్ కేస్ మీరు కానీ బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలన్న ప్లేస్ అని చెప్పేసి అయితే అంటాను. బెంగళూరులో ఉన్న నంది హిల్స్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్గా చూడండి, నా కళ్ళతో మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట. చూడండి చలో. ఏం చెప్పాలంటే ఎంత మార్నింగ్ లేచి ఎంత మంది వస్తారు అంటే అర్థం చేసుకోండి ఇక మీరు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ వెదర్ కూడా ఉందనుకోండి. వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి టికెట్స్ కావాలా. సో ఫైనల్గా ఏంటిదనంటే వన్ థింగ్, జనాలేంది గాయస్, ఎంతమంది ఉన్నారు. అసలు హైదరాబాద్లో ఇలాంటిది ఒకటి ఉంటే మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటుండే, కానీ లేదు. కింద వచ్చేసేసరికి ఒక 50 రూపీస్, సో పర్ పర్సన్ వచ్చేసరికి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ పైన వచ్చేసి టికెట్స్ అయితే తీసుకుని అయితే అలౌ చేస్తూ ఉన్నారు. సో ఆ టికెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మన వాళ్ళు వచ్చేసి టికెట్ తీసుకోవడానికి చెప్పేసి వెళ్ళారన్నమాట అటు. సో ఫైనల్గా మన వాళ్ళు అయితే వచ్చేసారు, టికెట్స్ తీసుకొచ్చేసారు. బ్రో టికెట్ కాస్ట్ ఎంత బ్రో? ఎంత? ముగ్గురికి 128 రూపీస్. సో ఫర్ పర్సన్ వచ్చేసి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు పైకి పంపేయడానికి కూడా. సో వన్ థింగ్ ఏంటంటే ఎంత, సో సారీ ఫర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కోసం అని చెప్పేసి. సో ఎంట్రన్స్లో అయితే ఇలా ఉండబోతుంది అన్నమాట కంప్లీట్గా. సో చూడండి కంప్లీట్గా ఫాగ్తో నిండిపోయి ఉంది అదైతే. నిజం చెప్పాలంటే అస్సలు వేరే ఉంది గాయస్. చూడండి ఒకసారి మీరే. సో ఆ వెహికల్స్ అనేవి కంప్లీట్గా దాంట్లోనే మునిగిపోయాయి చూడండి. జస్ట్ అంతా క్లియర్గా ఉన్న వెహికల్స్ కూడా ఫాగ్లోనే క్లియర్ అయిపోయాయి చూడండి. జస్ట్ అలా అసలు చూడండి. జస్ట్ ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అనుకుంటా అన్నమాట. సో మన వాళ్ళు ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడ చూడండి. జస్ట్ అలా ఇక చూడండి కంప్లీట్గా ఫాగ్లో నిండిపోయాయి. జస్ట్ కనిపిస్తలేవు అన్నమాట. మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో నాకైతే ఐడియా లేదు, కానీ రియల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. మేబీ వీకెండ్స్లో అయితే చాలా అంటే చాలా కష్టం. ఇన్ కేస్ మేబీ వీకెండ్స్లో అయితే ఖచ్చితంగా అయితే ప్లాన్ చేయకండి అని చెప్తాను నేనైతే. ఎందుకనంటే ఆ జనాలను మనం తట్టుకోలేము అనమాట. సో అంతమంది క్రౌడ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడే ఎంతమంది ఉన్నారు. ఆల్మోస్ట్ మేము అక్కడికించి కిందికించి చూసినాం మట్టుకులోకి ఇప్పటికే దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 2-3-4 thousand వచ్చేసారంటే పైన ఎంతమంది ఉండారో మేము ఊహించగలుగుతున్నాం అసలు. కొంచెం లేట్గా రావడం వల్ల సో చూసిన వాళ్ళు చూసేసి రిటర్న్ అయిపోతున్నారు అనమాట. ఇన్ కేస్
మా లక్ ఎంతో కొంత ఉందనే చెప్పాలి. ఎందుకనంటే ఇప్పటివరకు సన్ రైజ్ రాలేదు, అదేం ప్లస్ పాయింట్ మెయిన్లీ. సో మనం పైకి వెళ్ళిన తర్వాత వస్తాడు అనుకుంటా సూర్యుడు. సో దాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి బాగుంటుంది కదా. సో అక్కడ సన్ రైజ్కి సంబంధించి ఒక టైం ల్యాబ్స్ అయితే పెడతాను, చూద్దాం. అందుకని చెప్పేసి దానికి ట్రైపాడ్ కూడా తీసుకొచ్చానమాట. ఇక్కడ అసలు ఏం చూడాలి ఏం చూడకూడదు అని చెప్పి విషయం అర్థమవుతలేదన్నమాట. ఎందుకు అంటే చూసిన ప్రతి ప్లేస్ బాగుంది. చిల్ కావాలనుకుంటే కొంచెం ఇక్కడ కూర్చోడానికి కొన్ని స్పేసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి. సో దీనికి సంబంధించి ఫుల్ లెంత్ గైడ్ మ్యాప్ కూడా ఉంది, ఎలా ఉందా ముందు చెప్పేసి. ఇది సో అది అనుకుంటా మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి, మెయిన్ సన్ రైజ్ వ్యూ పాయింట్ వచ్చేసి మేము అక్కడి నుంచి చూడబోతున్నాం అనుకుంటా. చూడాలి. ఇంతకుముందు లేవా బ్రో ఇవి? ఎన్ని సంవత్సరాల కింద వచ్చినావు నువ్వు? సో మన అనిల్ బ్రో వచ్చేసి 1 year బ్యాక్ వచ్చినప్పుడు ఇవేమి లేవట. సో 1 year బ్యాక్ నుంచి డెవలప్మెంట్ చేశారు అనుకుంటా. ఇప్పుడు ఏంటిదంటే టూరిస్ట్ ప్లేస్ అనేవి చాలా హైలైట్ అవుతున్నమాట. ఎందుకు హైలైట్ అవుతున్నాయి అంటే మామూలుగా ఇప్పుడు ప్రతి మనిషి వర్క్ చేస్తాడు, తనకు కూడా పీస్ ఆఫ్ మైండ్ కావాలి, తనకు కూడా రిలాక్సేషన్ అనేది కావాలి ఖచ్చితంగా. తను రిలాక్స్ అయితేనే కదా అంటే 10xలో వర్క్ చేయగలుగుతాడు. సో అందుకని చెప్పేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే టూరిజంకి వచ్చేసి బెటర్ ఫ్యూచరే ఉంది. అలసిపోయినాం గైస్, ఎందుకనంటే ఒక చేతిలో కెమెరా, ఏం చెప్పలేకపోతున్నా అసలు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైపోతుందంటే నేను మినీ వ్లాగ్స్ తీయాలి, ఫుల్ లెంత్ వ్లాగ్స్ కూడా తీయాలి. సో అదేం మైనస్ పాయింట్ అనమాట. ఎందుకనంటే మనం స్టార్ట్ చేసాము, కానీ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అన్నమాట. దాన్ని కంప్లీట్గా అసలు ముందుకు తీసుకెళ్తామా అని చెప్పేసి మన పైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే మనం నంది హిల్స్కి అయితే ఇక్కడ పైకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇదే మనకు కావాల్సిన వ్యూ పాయింట్. సో చూడండి ఎక్కడి నుంచి జనాలు ఎంతమంది చూస్తున్నారు. బ్యాడ్ లక్ వచ్చేసి ఏంటిది అని అంటే కొంచెం సన్ రాలేదు. సో అందుకనే కొంచెం డిలే అవుతుంది అనుకుంటామా. సో కొంచెం లిటిల్ బిట్గా కొంచెం ఎండ కొట్టుంటే చాలా పీస్ఫుల్గా కొంచెం అనిపించేది అన్నమాట. కొంచెం అంటే మేబీ కింద అయితే క్లియర్గానే ఉంది. సో పైన వచ్చేసరికి మనకి వెదర్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అన్నమాట. సో అదొకటే మెయిన్లీ, మిగతాది వచ్చేసి అంతా కరెక్ట్గానే ఉంది, నో ప్రాబ్లం. అసలు వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు నిజం చెప్పాలంటే. మీరు కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వస్తూ ఉంటే ఖచ్చితంగా నేను విజిట్ చేసుకోమని చెప్తాను. ఎందుకనంటే మనం ఏదేదో పనుల మీద సో వస్తూ ఉంటాం అన్నమాట బెంగళూరుకి. సో కానీ మనం ఇలాంటి వ్యూ పాయింట్స్ అనేవి మిస్ చేసాం అనుకోండి, లేకపోతే ఇలాంటి వ్యూ పాయింట్స్ కోసం చెప్పేసి ఎక్కడికో వెళ్తూ ఉంటాం మనం జస్ట్ అలా అన్నమాట. సో అందుకని చెప్పేసి ఒక్కసారి మీరు కానీ బెంగళూరుకి వస్తే ఏ సిటీస్ నుంచి హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఏ సిటీస్ నుంచి కానివ్వండి, మీరు కానీ బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా విజిట్ చేసుకోండి. చాలా అంటే చాలా బెస్ట్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే ఇంత లోయెస్ట్ బడ్జెట్లో మనకి ఈ వ్యూ అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. అందుకని చెప్పేసి దీన్ని కొంచెం వినియోగించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే క్లారిటీగా చూపిస్తలేదు ప్రజెంట్ ఏంటంటే కొంచెం పైకి ఉన్నాం అన్నమాట. సో పైకి ఉన్నాం కాబట్టి అంత క్లియర్గా అయితే లేదు. అందుకని చెప్పేసి ఆ కిందికి వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాము. సో కిందికి వెళ్తే ఇంకా బెటర్ వ్యూ ఫీల్ కావచ్చు అని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే అక్కడ కొంచెం ఇది ఉందన్నమాట. దీన్ని చూడడానికి చాలా ప్లేసెస్ దగ్గర నుంచి చూడొచ్చు అనుకుంటా మేబీ. ఎందుకనంటే క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంది కింద. సో పైకి వచ్చేసరికి క్రౌడ్ అయితే చాలా తక్కువ అయిపోయింది అనమాట. ఎందుకు తక్కువ అయిపోయిందనంటే మేబీ దీన్ని ఈ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయడానికి మేబీ కొంచెం చాలా ప్లేసెస్ ఉన్నాయనుకుంటా మేబీ ఇక్కడ. సో మేము అక్కడ వచ్చిన స్టార్టింగ్లో ఒకటి వ్యూ పాయింట్ అయితే చూసాము, అది క్లారిటీగానే ఉంది, నో ప్రాబ్లం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ థింగ్ ఏంటంటే సో కొంచెం తక్కువ క్రౌడ్ ఫీల్ అయ్యారు అనమాట. సో అందుకని చెప్పేసి క్రౌడ్ చాలా ఎక్కువ మంది వస్తారని చెప్పేసి మేబీ వ్యూ పాయింట్స్ చూసేలాగా చాలా చాలా ఎక్కువగా అరేంజ్ చేసే ఉంటారు. సో అందుకని చెప్పేసి కొంచెం తక్కువ క్రౌడ్ అయితే అనిపిస్తుంది ఇక్కడైతే. ఇక్కడ స్టేయింగ్ ఉంది అని చెప్పేసి మాకు ముందుగానే ఒక క్లారిటీ ఉంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడే స్టే చేసే వాళ్ళము. సో ఇక్కడ స్టే చేసే వాళ్ళకైతే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకనంటే సో వస్తాము ఒక 20 minutes అలా జస్ట్ అలా చూసేసి వెళ్ళిపోవడం కన్నా ఇక్కడ ఒక నైట్ స్టే చేస్తే ఆ ఫీలే వేరు కదా, జస్ట్ అలా అనమాట. సో మేబీ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కాస్ట్లీ ఉండొచ్చు హోటల్స్ అనేవి, ఎందుకంటే చాలా లిమిటెడ్ లో ఉన్నాయి కాబట్టి మేబీ ఫొటోస్ దిగే వాళ్ళు ఇక్కడైతే కంప్లీట్ గా దిగవచ్చు. సో ఇలా ఉందన్నమాట ఫైనల్ గా. ఇన్ కేస్ ఇంకా మీ దగ్గర ఇంకొంచెం బడ్జెట్ ఉంది, మేబీ ఇంకొంచెం బడ్జెట్ ఉంది, మీరు ఆ బడ్జెట్ పెట్టుకోగలం అనుకుంటే ఖచ్చితంగా పైననే విజిట్ చేయండి. ఎందుకనంటే కంప్లీట్గా ఒక డే అనేది దీనికి ఇచ్చేసిండు అనమాట. సో మీరు నిద్రపోవడానికి కానీ, సో స్టే చేయడానికి కానీ, ఫుడ్ తినడానికి కానీ, సో అందుకేంటంటే 1 day అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత మీకు కంప్లీట్గా వ్యూని ఎంజాయ్ చేసిన ఫీల్ అయితే వస్తుంది అన్నమాట. వచ్చేసి ఇలా ఉంది.
ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఇవాళ సన్ రాలేడు, అదే మెయిన్ మైనస్ పాయింట్. సో ఇక్కడ నాకు కావాల్సిన కొన్ని షూట్స్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఈ వ్యూకి సంబంధించి కానీ ఇక్కడ చూడండి గాయస్ ఎంత బాగుందో వెనకాల చేస్తారా. వన్ థింగ్ ఏంటంటే చాలా లేట్గా వచ్చాం కదా, మాట్లాడి ఫుల్గా దాహం ఇస్తుంది అనమాట. సో కొంచెం వాటర్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు కొంచెం రిఫ్రెష్ అవుతాం అనమాట. సో క్రేజీగా ఉంటుంది. సో ఈ వ్యూతో పాటు కొంచెం వాటర్ తాగామనుకోండి కొంచెం కూల్ అయిపోతాం జస్ట్ అలా. సో దీనిపైకి ఎక్కుతాం చెప్పేసి అయితే అనుకుంటున్నాం దీనిపైకి. సో దీనిపైకి ఎక్కితే మేబీ సో చూడాలి. ఏంటిది బ్రో? నేను ఈడే ఉండిపోతా బ్రో, ఇక మీరు వెళ్ళిపోండి. సరే నేను రాను బ్రో, నేను వచ్చిన తర్వాత నాకు ఒక విషయం వచ్చేసి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అది ఈ విషయం అని అంటే, పైన టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ని చూడగానే నాకు తిరుపతి గుర్తుకొచ్చింది అనమాట కంప్లీట్. సో పైకి వచ్చిన తర్వాత ఎంతగానం డెవలప్మెంట్, టూరిస్టులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కానివ్వండి, ఇక్కడ కొంచెం వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, కొంచెం షాప్స్ కానివ్వండి, హోటల్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే వచ్చే వాళ్ళు కానివ్వండి కొంచెం ఎవరు కొంచెం బెటర్గానే ఫీల్ కావాలి కాబట్టి, సో ఇక్కడ కొంచెం కూర్చోవాలనుకుంటే అన్నీ ఉండాలి కాబట్టి, సో ఇక్కడ పైన టెంపుల్ కూడా అయితే ఉంది చూడండి. జస్ట్ అలా వెనకాల టెంపుల్ కూడా ఉంది ఇంకా బెటర్గా. సో జనాలు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు, టెంపుల్ అంతా క్రౌడ్ లేదు. సో ఎందుకనంటే పైకి వచ్చే వాళ్ళందరూ ఈ వ్యూ చూడడానికి వస్తారు కాబట్టి మేబీ జస్ట్ అలా కూర్చోడానికి ఎక్కువ బెంచెస్ అయితే ఏం లేవు, చిన్న బెంచెస్ ఏ ఉన్నాయి. కానీ ఎందుకు చేసినావు బ్రో? ఎందుకు తీసుకొస్తారు బ్రో మమ్మల్ని మీరు టూర్లకి? ఒకటి అంటారు, ఇంకొకటి చేస్తారు. ఏంది బ్రో మాకు ఇది పొద్దున? ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది, ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏంటిది అంటే, మనం రియల్ గా చూడడానికి మేబీ యూట్యూబ్ లో చూడడానికి డిఫరెంట్ ఏంటిది అంటే, ఈ లొకేషన్ కి వచ్చిన తర్వాత మనం ఫీల్ అవుతాం అనమాట. ఈ లొకేషన్ ని ఎలా ఫీల్ అవుతాం అని అంటే, సో దీని ఒక రియలిస్ట్ లొకేషన్ అండ్ దీన్ని అబ్జర్వేషన్ కానివ్వండి, ఆ వెచ్చని గాలి మనకు బాడీకి తాకుతూ ఉంటే ఆ ఫీల్ కానివ్వండి, ఇక్కడికి వచ్చే జనాలు కానివ్వండి, సో మనం చాలా బెటర్గా ఫీల్ కావడానికి ఉంటుంది. ఎందుకంటే మనం యూట్యూబ్లో చూసేటప్పుడు ఒకటేలాగా చూస్తాం అనమాట, కంటిన్యూ ఒకటేలాగా చూసేస్తాం, అలా వెళ్తూ ఉంది కదా. కానీ దానివల్ల ఒక 30-40% వరకు సాటిస్ఫై కాగలం, కానీ ఒక 100% వరకు అయితే సాటిస్ఫై కాలేమన్నమాట. బెస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి ఇది అన్నమాట. సో చూడండి, అంటే సగం మంది ఫాగ్లోనే ఉన్నారన్నమాట. సో ఇక్కడే అసలు టెంపుల్ ఉంది. ఇక్కడ టెంపుల్ నుంచి జస్ట్ ఇది ప్యూర్ వైట్ అసలు ఏం కనిపిస్తలేదు చూడండి కంప్లీట్గా. లొకేషన్ అయితే ఉందన్నమాట. సుక్కట్ చూడండి, చాలా మంది వచ్చారు. ఎంత క్రేజీ ఉందంటే ఒకసారి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. ఇట్లా ఇక్కడ కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా, అంటే గాలి అనేది చాలా ఎక్కువ వేస్తుంది చూడండి. జస్ట్ ఇలా వెనకాల చూడండి, కింద చూడండి ఎంత బాగుంది. జస్ట్ ఆ వ్యూని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటే, జస్ట్ ఆ వేవ్స్ అనేవి ఇలా ముందుకెళ్తూ ఉంటే అసలు క్రేజీ ఫీల్ ఉందన్నమాట. లిటరల్లీ చెప్తున్నాను గైస్, అసలు నేను చూసిన వ్యూ పాయింట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ విజిట్స్ అయితే చేస్తాను లాగిన్ కోసం అని చెప్పేసి, కానీ ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నిజం చెప్తున్నాను గైస్, ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్గా ఎండ్ వస్తుంది కాబట్టి కొంచెం తగ్గుతుంది, కానీ ఈ ఊర్లు ఉన్నాయి కదా, ఈ ఊర్లు కనిపిస్తున్నాయి కదా వెనకాల, ఈ కంప్లీట్గా ఇవి అప్పుడు ఏం కనిపిస్తలేవు అనమాట. కంప్లీట్ ఫాగ్ మొత్తం వైట్ అయి వస్తుందట. ఎలా అంటే మనం వెనకాల ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా వేస్తామో జస్ట్ అలా అయిపోయింది అనమాట అప్పుడు కంప్లీట్గా. సో చూడండి చాలా మంది ఉన్నారు అసలు. అంటే ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకు ఉండడానికి అంత స్పేస్ ఉందన్నమాట కంప్లీట్గా. జస్ట్ అలా ఎవరన్నా వెనకాల కూర్చోడానికైనా కానివ్వండి, సో ఇక్కడ కూర్చోడానికి అంత స్పేస్ ఉందన్నమాట అందరికి. కానీ సో ఇక్కడ ఏంటంటే జనాలు వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు అనమాట. ఎందుకంటే సో ఎండేం లేదు కాబట్టి, సో అంత కూల్ వెదర్ ఉంది కాబట్టి, సో ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. సో నో ప్రాబ్లం అనమాట. సో నాకు హైలైట్ అనిపించింది ఏంటంటే ఆ కొండ చూడండి గైస్ ఎలా ఉంది అసలు నిజంగా. ఆ స్కై చూడండి, ఆ స్కై పైన కొండ, ఆ కొండ కూడా ఎలా ఉందంటే ఫుల్ గ్రీనరీగా ఉందన్నమాట, కంప్లీట్ గ్రీనరీగా ఉంది. సో నిజం చెప్పాలంటే కంప్లీట్ బెంగళూరు అయితే దీని పైనుంచి అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఎవరికి కూడా ఫస్ట్ ఇబ్బంది అయితే లేదు. ఫస్ట్ థింగ్ ఒకటి, టూరిజం ప్లేస్కి వచ్చేసరికి చాలా బాగా అయితే డెవలప్మెంట్ చేశారు. సరే ఇక్కడ ఈ వ్యూ చూడండి, సైడ్ వ్యూ చూడండి, జస్ట్ అలా ఎంత క్రేజీగా ఉందో అసలు. చూడండి వెనకాల నుంచి ఎలా గాలి అనేది ఎంత ఫ్రీగా వస్తూ ఉందో. బెంగళూరులో నాకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ వెదర్ అన్నమాట. అసలు లిటరల్లీ చెప్తున్నాను గాయస్, నేను నిన్న ఫ్యాన్ వేసుకుని పడుకున్నాను. ఖాళీగా ఫ్యాన్ వేసుకుని పడుకుంటేనే ఎంత చలేసిందంటే అంత చలేసింది అనమాట. వాటర్ కూడా, సో నాకు చన్నీళ్ళతో స్నానం చేయడం అనేది అలవాటు కదా, చన్నీళ్ళతో స్నానం చేశాను గాయస్. అవి వాయిస్ వాటర్ లెక్క ఉన్నాయి అనమాట కంప్లీట్ గా. ప్లేసెస్ చూడండి గాయస్ ఎంత బాగున్నాయంటే, సో ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే ఇంత
ఆ అడవిలో కూడా ఎంతగానో డెవలప్ చేశారంటే గ్రేట్ గైస్. మన వాళ్ళైతే టూరిజం ప్లేస్ని ఇంత బాగా గ్రో చేశారు. చాలా హిడెన్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మామూలుగా జస్ట్ ఇలా జస్ట్ క్రేజీగా ఉంది అసలు మామూలుగా. సో చాలా హిడెన్ ప్లేసెస్ అయితే ఉన్నాయి గైస్, చూడండి ఒకసారి. సో మామూలుగా అప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాం, మేము ఇంతే అనుకుంటున్నాం కానీ దాన్ని ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎక్కువనే ఇంకా వస్తూనే ఉన్నాయి అనమాట. సో లోపల మామూలుగా జస్ట్ ట్రెక్కింగ్ చేయడానికి మన వాళ్ళు ఎవరైనా ట్రెక్కింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం లోపల చిన్న చిన్న దారులు అయితే ఉన్నాయన్నమాట. సో ఈజీగా ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. ఫైనల్గా గైస్ బెంగళూరులో ఉన్న నంది హిల్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాము ఎక్స్ప్లోరింగ్ వచ్చేసి. సో ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.